handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. ఆక్వా రైతులకు అత్యాధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలులో నిర్వహించిన గ్రో స్మార్ట్ 2026 సాంకేతిక సెమినార్ ఘన విజయం సాధించింది. డీకే గ్రూప్ ఆధ్వర్యంలో చైర్మన్ ఎర్రబోలు కృష్ణారెడ్డి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ సదస్సులో పలువురు రంగ నిపుణులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్రిచ్ ఆర్టెమియా వినియోగం ద్వారా రొయ్యల పెంపకంలో ఆశించిన ఫలితాలు ఎలా సాధించవచ్చో ఐఎన్వి బయో ప్రతినిధి గ్రంథి శ్రీనిధి, మిస్ చెల్సియా ఆండ్రూస్ మరియు లోకేష్ కుమార్ వివరించారు. డిహెచ్ఏ, ఈపీఏ వంటి పోషకాలతో కూడిన ఆహారం అందించడం వల్ల రొయ్యల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరిగి మనుగడ శాతం మెరుగుపడుతుందని నిపుణులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న హ్యాచరీ యజమానులు మరియు రైతులు ఆధునిక ఆక్వా పద్ధతుల పట్ల విశేష ఆసక్తి కనబరిచారు. జీకే టీం సమన్వయంతో నిర్వహించిన ఈ సెమినార్ స్థానిక ఆక్వా రంగానికి కొత్త దిశానిర్దేశం చేసింది. ముప్పై ఏళ్ల పై నుంచి మనతో నడుస్తున్నటువంటి మన జీకే ప్రోడక్ట్స్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనకి ఏరేటర్స్ గురించి, వాటి ప్రాముఖ్యత, నెక్స్ట్ మన ఏరేటర్స్ వాడిన దాని వల్ల ఉపయోగాలు ఏంటి, వీటి గురించి మనం ముందుగా తెలియజేసుకోబోతున్నాము. సో మనకి ఏరేటర్స్ ముందుగా ఎన్ని రకాలు ఉన్నాయనేది మనం తెలియజేసుకుంటాం. 1 HPలో 3 ఫేజ్ మనకి 4 పెడల్ ఉంది, 6 పెడల్. అదేవిధంగా 3 HP అంటే మనకి 3 HPలో 12 పెడల్ ఉన్నాయి, 14 పెడల్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి మనకి. సో రేటెడ్ పవర్ వచ్చేసి ఇది 1 HP అండి, 0.75 కిలోవాట్ మనకి. నెక్స్ట్ దీనికి యాంపేర్ వచ్చేసి 1.8 amps దీనికి. సో ఫస్ట్ టెక్నికల్ సెషన్ ఇంక్లూడింగ్ జిఎస్టీ 2 పెడల్ ప్రతిదీ పెరిగింది కాబట్టి 1 పెడల్ కూడా 34,000 అమ్ముతున్నాం సార్. అది అంతవరకు చార్జెస్ పెరిగిందండి. సో మీకు 34,000 పడుతుందండి. మన 33,000 మన 2 HP 4 పెడలు, 2 HP 4 పెడల్ బెవెల్ గేర్ బాక్స్ ఏమో నైలాన్ గేర్ బాక్స్ 35,000 పడుతుంది సార్. సో 3 HP మనకి 12 పెడల్స్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 72,000 పడతాయి సార్. మనకి 72,000 పడతాయి 3 HP 12 పెడల్. 10 amp స్టార్టర్లో కొత్త ఏరేటర్ అనుకోండి, 3 ఏరేటర్ వరకు 2 HP ఏరేటర్ 3 రన్ చేసి స్టార్టింగ్ మీకు ఎక్స్పర్ట్సీ ఒక కౌంటింగ్ మిషన్ ఏదైనా ఒక టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్లో వర్క్ చేస్తున్నారన్నమాట. అట్ ప్రజెంట్ ఐఎన్వి బయోలో మార్కెటింగ్ సేల్స్ టీమ్ హోల్ ఇండియాకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఈరోజు మన ఎన్రిచ్డ్ ఆర్టిమియాలో నెక్స్ట్ లెవెల్ ఆర్టిమియా గురించి, సో ఎలా మన ఫామ్లో కానీ నర్సరీలో కానీ ఎలా ఉపయోగపడుతుంది అనే దానికి ఈరోజు స్లైడ్స్లో చూస్తామండి. So when the shrimp first enter your pond, they're still developing. It's very critical at this stage that they get highly digestible and nutritious food. సో అందరికీ తెలిసిందే. సో హ్యాచరీలో ఫస్ట్ మన ఆర్టిమియా అనేది అక్కడి నుంచే మనం అలవాటు చేసుకుంటూ సో ఫామ్లో సీడ్ ఎంటర్ చేస్తాము. సో ఇయర్లీ న్యూట్రిషన్ అనేది హ్యాచరీ ఫేస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. స్టార్టింగ్ ఫ్రమ్ మైక్రో న్యూట్రియంట్స్, సో జోయామైసిస్లో మైక్రో ఆల్గే, తర్వాత ఆర్టిమియా, తర్వాత హై ప్రోటీన్ ఫీడ్స్ దాన్ని వాడుతూ వస్తాము. సో తర్వాత మన ఫామ్స్లో స్టార్టింగ్ స్టేజ్లో జస్ట్ ఫస్ట్ 5 to 7 daysలో మన ఆర్టిమియాని ఉపయోగించుకుంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నారు. You will see uniform growth and stable survival. సో చెప్పినట్టు మంచి న్యూట్రిషన్ మన ఇవ్వగలిగితే, సో మన పాండ్లో కానీ హ్యాచీలో కానీ నర్సరీలో కానీ సో మంచి గ్రోత్ అనేది అంటే సర్టెన్ డేస్లో ఫస్ట్ 5 to 7 daysలోనే ఇంప్రూవ్డ్ గ్రోత్ కానీ, ఈవెన్ సైజ్ పిఎల్స్ కానీ, మంచి హెల్తీ పిఎల్స్, ఇమ్యూన్ బాగా డెవలప్ అయిన పిఎల్స్ని మనం చూడగలుగుతామండి. సో ఇలా కంపారిజన్ ఉంటుందండి. సో natural feed from the farm, we haven't found a proper way to replace it yet.
సో మీకు ముందు Makes it harder for harmful bacteria to grow inside the intestines of the shrimp. So I want you to think of this not only as nutrition. ఇది నెక్స్ట్ లెవెల్ ఎంరిచ్మెంట్ అండి. సో మన ఆల్రెడీ EPA DHA సంబంధించిన ఒమేగా 3 ఫ్యాట్ much difference. This is the control, this is the control. This two tank is the feeding tank. సీ ఫుడ్స్ నుంచి చెప్తున్నాను. మన నర్సరీ సీడ్ పెట్టాం. నర్సరీలో మనం 1 million స్టాక్ చేసేసి డేలో 3 times, నైట్లో 3 times ఫీడింగ్ పెట్టాం. దీని తర్వాత So these are the results from day 7. We tried to make them very clear, but you can see కోర్ట్కి షిఫ్ట్ అయిన స్టేజ్కి వచ్చేసింది మనకి. సో స్పైన్స్ డెవలప్మెంట్ కూడా ఎక్స్ట్రాగా మనకి 4 to 10 to 12% higher in the Artemia fed tanks. And this is big money. If you lose 10% of your shrimp in the first week, you're not making it back. ఈ విధంగా వాడడం కూడా మీకు చూపిస్తాను. డే 1 నుంచి 7 days వరకు ఆర్టిమియా వాడడం జరుగుతుందండి. ఆర్టిమియా వాడినందువల్ల ఏంటంటే స్పీడ్ గ్రోత్ ఉంటుందండి. జీకే ఆగ్రో ఫామ్లో 1.2 ఎకరా పాండ్ అండి. 1 million టైగర్ సీడ్స్ స్టాక్ చేసామండి. డే 1 నుంచి 7 days వరకు అండ్రిచ్ ఆర్టిమియా వాడడం జరిగిందండి. ఈరోజు 10th డే అండి. 10th డేకే అండ్రిచ్ ఆర్టిమియా వాడినందువల్ల ఈ గ్రోత్ చూడండి ఒకసారి. షింపు బాగా హెల్దీగా ఉంది, మంచి గ్రోత్. They actually use clear water systems for their nursery tanks. You can even see here when he's putting it in, he's physically watching the shrimp come up and eat the Artemia as he's అందరికీ putting డౌట్ it in. ఉంటుంది షింప్ మన గ్రోడ్ ఫామ్లో వేస్తే తింటదా లేదా అనేది. జస్ట్ లైనర్ పాండ్, ఈవెన్ ఇన్ ద గ్రోడ్ పాండ్ మన ఎర్తన్ పాండ్లో కూడా చాలా బాగా ఫీడింగ్ అందుతుందండి దానికి. ఫీడ్ వేస్టేజ్ అనేది అస్సలు ఉండదు, ఎందుకంటే ఇది హ్యాచర్ నుంచి అలవాటై మీకు ఫామ్ లెవెల్కి వచ్చింది కాబట్టి. INV బయో కంపెనీలో జాయిన్ అయి ఉన్నారు. లాస్ట్ 30 days నుంచి INV బయోలో జాయిన్ అయి ఉన్నారు. It's unless you have other crabs or fish or something, it's not going to be eaten by something else. And of course, I can't guarantee that 100% is going to be consumed because I don't know your pond. I don't know what the environment is. But you just have to remember, it's predator and prey instinct. Just like a tiger in the forest can smell a deer, shrimp are exactly the same way. They have those natural instincts that will draw them to the feed. And sometimes, depending on your pond, you will know where the shrimp are feeding. So if the shrimp are feeding in this corner and they're feeding in this corner, put your Artemia there. Don't spread it across the whole pond. You should only put it where you know the shrimp are normally eating from, and that will also help increase the consumption. But we have tested this in GK Farm, and I think he would be the appropriate person to give you more information. Yeah, and is preferred to be known as 250 micron size, right? For Instar 1. What is your PL size in that? For enriched Instar 2, it can be up to 500, 600 microns. It's bigger at that stage. Feed. In the early stages, its digestion is not fully complete yet. That's why we say first 5 to 7 days. Have you seen any improvement in the lipid granules of the hepatopancreas, the movement of lipid granules in PL15 compared to the general feeding of the cold extracted? Because most farmers don't care. To be perfectly honest. So what we have studied in our trials in India is specifically related to growth and survival. There are hundreds of scientific papers conducted in Indian research labs that track that measurement, but me personally, I don't have information to provide relative to your question, but maybe you might. అదర్ కంట్రీస్లో ఉంటుంది. మన ఇండియాలో సోఫార్ గ్రోత్, సర్వైవల్, అనిమల్ బాడీ వెయిట్ దానికి సంబంధించిన ఇదే చూసాము. లైక్ హార్వెస్ట్ ఎంత పెరిగింది ఏంటి ఆ విధమైన ట్రయల్ డేటా చూసాము. సోఫార్ లిపిడ్ ప్రొఫైల్ లైక్ That is increasing my nursery production capacity, I mean production cost by 0.06 paise. I mean 6 paise. 0.06 rupee means 6 paise per PL. మనం చెరువుల్లో వాటర్ పంపింగ్కి నార్మల్గా ఎలక్ట్రిక్ మోటార్లు లేదా డీజిల్ మోటార్లు వాడుతూ ఉంటాం. సో వాటికి ఈ పంపులు వచ్చి మనకి కంప్లీట్గా సోలార్ మీద రన్ అవుతాయండి. ఇది వచ్చి మనకి స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. విత్ స్టెయిన్లెస్ స్టీల్ ఇంపెల్లర్స్ కానీ లోపల ఫీడ్ అన్నీ మొత్తం పార్ట్స్ అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్తో రెడీ అవుతుంది. నెక్స్ట్
దీనిలో వచ్చి ఆల్మోస్ట్ మనకి 90% ఎఫిషియన్సీ వరకు వస్తాయండి. దీనికి మనకి పిఎం కుసుమ్ స్కీమ్ అని కూడా ఒకటి ఉంది. దానిలో భాగంగా 30% మనకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది, మిగతా 60% మనం లోన్ పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి ప్రజెంట్ మన కంపెనీ తరఫు నుండి 2 వేరియంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చి 19 టన్నుల వరకు పంపింగ్ చేయగలదు, రెండోది వచ్చి 55 టన్నుల వరకు పంపింగ్ చేయగలదు. ఏ పంప్ అయినా సరే మనకు వచ్చేది 1.5 కిలోవాట్, కేవలం 1.5 కిలోవాట్ పవర్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. సోలార్ పంప్ కాబట్టి సూర్యుడు ఉన్నంత వరకు మనకి పంపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నైట్ టైం కూడా మనం చేసుకోగలము. దానికి ఏంటనేది తర్వాత ఇంకొంచెం సేపట్లో నేను మళ్ళీ మీకు దాని గురించి చెప్తానమాట. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. తర్వాత వచ్చి డీసీ బ్లోయర్ అండి. నర్సరీ ట్యాంకుల్లో కానివ్వండి, పాండ్స్లో కానివ్వండి, ఏరో ట్యూబ్ కానీ డిఫ్యూజర్ కానీ వాడే దగ్గర మనకి ఈ డీసీ బ్లోయర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు చెరువుల్లో మనకు ఆక్సిజన్ ఎంత అవసరమో, అదేవిధంగా డీసీ బ్లోయర్లో మనకి దాని ద్వారా ఏరో ట్యూబ్ కానీ డిఫ్యూజర్ కిట్ ద్వారా కానీ మనం ఏరేషన్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి మనకి గ్రిడ్ మీద కూడా పనిచేస్తుంది, రెండోది వచ్చి సోలార్ మీద పనిచేస్తుంది. గ్రిడ్ మీద చూసుకుంటే మొదటగా దీనికి వచ్చి కేవలం 0.75 HP మాత్రమే పవర్ కన్జ్యూమ్ చేస్తుందండి. దీన్ని రీసెంట్గా ఒక సేబా అని చెప్పి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చెన్నై బేస్డ్, అదే సెంట్రల్. నేను జస్ట్ 15 మినిట్సే తీసుకుంటాను. సో ఆల్రెడీ అందరికీ తెలిసిన ప్రోడక్టే ఇది. ఈ సబ్మర్సిబుల్ పంప్స్, తర్వాత మన దగ్గర ఉండే బ్లోయర్ సిస్టము, తర్వాత ఇంకొక 2-3 ప్రోడక్ట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. సో దాని గురించి కూడా జస్ట్ ప్రోడక్ట్ డిస్ప్లే అనేది జస్ట్ చూపిస్తామండి. సో ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మన డిస్ప్లే పెట్టున్నాము. సో క్వాలిటీ వైజ్ ఎందుకు మన ఈ ప్రోడక్ట్ వాడాలనే దానికి మీకు ఎవిడెన్స్ అనేది బయట మీకు డిస్ప్లేలో తెలుస్తుంది. సో స్టార్టింగ్ వచ్చి మనకి ఆ బ్లోయర్ ఏరేషన్ సిస్టమ్, అంటే చెరువులో బ్లోయర్ ఏరేషన్ సిస్టమ్ అనేది పెట్టించారండి. సో అది ఎక్కడ బెస్ట్ అంటే తైవాన్లో బెస్టా, అమెరికాలో బెస్టా, R&D చేసిన తర్వాత సొంత ఫామ్లో అన్నీ కూడా R&D చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగనే పంప్స్లో కూడా చాలా రకాల పంప్స్ వరల్డ్ అవైలబుల్ ఉన్నాయి, ఇండియాలో కూడా అవైలబుల్ ఉందండి. దాంట్లో ది బెస్ట్ పంపుని మన ఇండియాకి తీసుకొని రావడం జరిగింది. సో దాని గురించి జస్ట్ ఏమేమి పంప్స్ ఉన్నాయి మన దగ్గర, దాని బెనిఫిట్స్ ఏంటనేది జస్ట్ త్వరగా చూస్తాం. నమస్తే అండి, నా పేరు మోనిక. ఇక్కడ జీకే గ్రూప్ వారు కండక్ట్ చేసిన ఈ లైవ్ ఫీడ్ సెషన్కి అయితే మేము వచ్చాము. ఇది
చాలా యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను ఫార్మర్స్కి. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో ఎలానూ పిఎల్ వచ్చేసి క్రంబుల్ అవి తీసుకోవద్దు సరిగా, మనం జస్ట్ అలవాటు చేయడానికే వేస్తాం. సో దాని బదులు ఈ లైవ్ ఎన్రిచ్డ్ ఆర్టిమియా యూస్ చేయడం వల్ల మంచి యూజ్ ఉంటుందని అనుకుంటున్నాము. తర్వాత వీళ్ళు ఎరేటర్ సిస్టమ్స్ కానీ ఇవి బ్లోవర్స్ కానీ ఇవన్నీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా యూస్ చేస్తే చాలా బాగుంటుంది, అడ్వాన్స్డ్ కల్చర్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. జీకే గ్రూపు సెమినార్ చాలా సక్సెస్ అయింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేశారు. అనుకున్న దానికంటే వీళ్ళ ఎస్టిమేషను రీచ్ అయ్యింది అనుకుంటున్నాను. సో టీం అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే మా కృష్ణారెడ్డి గారు ఉంటే ఇంకా బాగుండేది. ఆయన లేకపోవడం మాకు కొంచెం ఎంతో కొంత కొంచెం డిసప్పాయింట్. సో ప్రోగ్రామ్ మాత్రం సూపర్ సక్సెస్. దీనికి ఎంటైర్లీ టీము బాగా కష్టపడ్డారు. ఫార్మర్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ. ఆర్టిమియా నేను ఫార్మర్ని. నేను ఈ మంత్లో స్టార్ట్ చేస్తాను. నేను ఫస్ట్ 7 days టైగర్ తీసుకుంటాను. టైగర్కి మాత్రం ఆర్టిమియా కంపల్సరీగా వాడతాను. ప్రతి ఒక్కరు వాడితే రిజల్ట్ బాగుంటుందని, ఇంకా మంచి బెటర్ సక్సెస్ రేషియో కానీ, ఫస్ట్ సర్వైవల్ కానీ, ఆ గ్రోత్ కానీ ఉంటుందని నా ఫుల్ కాన్ఫిడెన్స్గా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జీకే గ్రూప్తో ఐఎన్వి బయోకి గత 10 సంవత్సరాలుగా టైఅప్ ఉందండి. సో మనం హ్యాచరీ రంగంలో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హ్యాచరీకి కూడా ఈ విబ్రియో రహితమైన, డిసీజ్ రహితమైన లైవ్ ఆర్టీమియాని అందజేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి ఎన్రిచ్డ్ ఆర్టీమియా లైవ్ మన ఫార్మర్కి కూడా అందజేయాలన్న ఒక ఆలోచనతోనే, అంటే మొదటి 7 రోజులు ఈ ఆర్టీమియాని వాడడం జరిగినట్టయితే సో మంచి న్యూట్రిషన్, మంచి పోషణ అనేది రొయ్య పిల్లలకి అందడం జరుగుతుందండి. సో ప్రతి రైతు కూడా సో ఈ యొక్క ఫీడింగ్ ప్రోగ్రామ్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ మా ఎండి గారు ఎర్రబోలు కృష్ణారెడ్డి గారు, సో ఆయన ప్రతి టెక్నాలజీ మేము జీకే తరపున ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి టెక్నాలజీ కూడా ఫార్మర్కి అందాలన్న ఒక ఆలోచనతో ప్రతి జిల్లాలో త్రూఅవుట్ ఏపీ మేము ఈ గ్రో స్మార్ట్ 2026 అనే సెమినార్ని డెఫినెట్గా కండక్ట్ చేస్తామండి. ముందుగా మేము స్టార్ట్ చేసింది గూడూరులో. సో గూడూరు తర్వాత నెల్లూరు, భీమవరం, నెక్స్ట్ ఒంగోలు. సో ఒంగోలు అన్ని ఏరియాస్లో కూడా గ్రాండ్ సక్సెస్ చేసుకున్నాము. సో ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ని మేము ఆపము. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. సో ప్రతి రైతుకి కూడా ఈ టెక్నాలజీని మేము అందిస్తాము. అట్ ద సేమ్ టైం ఆర్టీమియా గురించి కూడా మేము డెఫినెట్గా తెలపడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఒంగోలు మహాపట్నంలో ఆక్వా రంగం ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షోభంలో ఉన్న దృష్ట్యా ఆక్వా రైతులను ముందుకు తీసేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున నేవా ఏరియా సొల్యూషన్ అండ్ ఐఎన్వి బయోసైన్స్ వారు ప్రత్యేకంగా ఈ రోజున ఇక్కడ రైతు సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మనం గత కొన్నేళ్లుగా చూసుకున్నట్టయితే ఈ సంస్థని 1989లో జీకే కృష్ణారెడ్డి గారు ఎంతో చాకచక్యంగా దీన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా ఐఎన్బి సంస్థను కూడా దీనికి తోడుగా రొయ్యల కోసం ప్రత్యేకంగా మరి ఒక ఫీడ్ను కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది. మరి ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజున ఒంగోలు ఆక్వా రైతుల కోసం ప్రత్యేకించి ఈరోజు మన పేరేంటమ్మా కదా ఇంకొక కదా దివ్య మేడమా శ్రీనిధి మేడం గారు, ఆయన హస్బెండ్ అయినటువంటి లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజున ప్రత్యేకంగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో మీటింగ్లు మనం చూస్తున్నాం. అయినప్పటికి కూడా ఈ రోజున ఒక ఏరియేటర్లో ప్రత్యేకంగా జీకే ఏరియేటర్ అనేది మరి ఎంతో ఆక్వా రైతులకి ఎన్ని విధాలుగానూ ఉపయోగపడుతుందని ముఖ్య ఉద్దేశంతో ఒక టెక్నికల్గా కొంతమంది మరి రైతులను తీసుకొచ్చి ఆ ఏరియేటర్ నాణ్యత ప్రమాణాలని
తెలియజేయటం. అలాగే ఐఎండ్వి మరి చిన్న పిల్లలకి, రొయ్యి పిల్లలకి మరి హ్యాచరీ దగ్గర నుంచి ఫీడు మరి 7 రోజులుగా మరి ఫీడ్ని ఇవ్వడం వల్ల రొయ్యలు ఎంతో పుష్టిగా మరి ఆరోగ్యం ఎదుగుతుందని కూడా శాస్త్రవేత్తలతో చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మరి ఇప్పటికీ 4 మీటింగులు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన ప్రాంతాల్లో మరి నిధి మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ మీటింగ్లో చూస్తే మనం ఆక్వా రంగంలో మరి ఫీడ్ కానీ, మెడిసిన్స్ కానీ, హ్యాచరీస్ కానీ మీటింగ్ పెడతారు. కానీ మరి ఇటువంటి మీటింగులు ఒక ప్రత్యేకంగా ఒక ఏరియాటస్ కంపెనీ అలాగే ఒక లారో కంపెనీ వాళ్ళు కూడా మరి దీన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకం. వచ్చిన ప్రతి రైతు కూడా ఎంతో క్లుప్తంగా మరి రైతులు ఈ విషయాలు తెలుసుకుని ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళంతా కూడా మరి ముందుకు వచ్చారు. అలాగే దీంట్లో ప్రత్యేకంగా కూడా విజేతలకు కూడా మరి కొన్ని క్విజ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళు చెప్పిన ప్రశ్నలకి, వాళ్ళు చెప్పిన సమాధానాలకి ప్రత్యేకంగా మరి ఏరియాటర్లో ఉన్న మరి ఆ పార్ట్స్ని కూడా మరి ఆ రైతులకు కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ 2 కంపెనీలు కూడా ఈ రోజు చేసిన ఈ ప్రోగ్రాం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఆక్వా రంగానికి ఈ సంవత్సరంలో మరింత మరి ఈ కంపెనీ ద్వారా ఉపయోగపడుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.